మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఎల్సాం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ యొక్క మున్సిపాలిటీ కార్మికులకు మద్దతు తెలియజేయడానికి వచ్చిన జిల్లా టీఎన్టీసీ అధ్యక్షులు గౌరవనీయులు పోతుల నరసింహులు గారికి, అదేవిధంగా టీఎన్టీసీ నగర అధ్యక్షులు పూర్భాష గారికి, అదేవిధంగా రాష్ట్ర క్రిస్టియన్ చెల్లు అధ్యక్షులు గౌరవనీయులు సామదాస్ గారికి, అదేవిధంగా భవన నిర్మాణ మున్సిపాలిటీ మేయర్ అడగలేదు, లేకపోతే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అడగలేదు, ఎంపీ పదవులు ఎమ్మెల్యే పదవులు అడగలేదు. మీరు అడగటం మేము కష్టపడుతున్నాం. మాకు ఆ రోజు ఏదో హామీ ఇచ్చారు, ఆ హామీల్ని నెరవేర్చమని ఈ రోజు అడుగుతున్నారు. మీ యొక్క కోరికలకి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ మద్దతు తెలియజేస్తున్నారు కదా. అనంతపురం మాజీ శాసనసభ్యులు ప్రభాస్ చౌదరి ఆధ్వర్యంలో మీకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నా. అమ్మా తమ్ముళ్ళు, అక్కలారా, చెల్లెలారా అంతా కూడా వినండి. మన ముఖ్యమంత్రి గారు చాలా చాలా మేధావి నాయకుడు. సొంత చెల్లిని సొంత తల్లిని వాడుకొని మెడబెట్టి గెట్టేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మనమంతా ఒక లెక్క ఈ జగన్మోహన్ రెడ్డికి అని కూడా మీ దగ్గర కూడా తెలియజేస్తున్నా. ఈయన అభివృద్ధి సృష్టించే ముఖ్యమంత్రి కాదు, పరిశ్రమ తెచ్చే ముఖ్యమంత్రి కాదు, ప్రజాపక్షాలు నిలబడే ముఖ్యమంత్రి కాదు, మాటిస్తే మాట మీద నిలబడే ముఖ్యమంత్రి కాదు, మాటిస్తే మాట తప్పే ముఖ్యమంత్రి ఏకైక నగుడు జగన్మోహన్ రెడ్డి అని కూడా మీ దగ్గర కూడా తెలియజేస్తున్నా. సిగ్గులేని ఒక ముఖ్యమంత్రి, సిగ్గులేని ఒక ఎమ్మెల్యే, సిగ్గు లేకుండా ఒక మేయర్ గారు ఉన్నారు. ఈ యొక్క అనంతపురంలో వాళ్ళకి అభివృద్ధి తెలియదు, వాళ్ళకి అవగాహన లేదు, మేయర్కి అవగాహన లేదు, కమిషనర్ గారికి దాని పట్ల అవగాహన లేదని కూడా నేను ఈ యొక్క మీద తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గారికి మరి అవగాహన లేని ఒక ఎమ్మెల్యే గారు ఇంతమంది ఇక్కడ సమ్మె చేస్తున్నారు, ఇంతమంది కార్మికులు, ఇంతమంది డ్రైవర్లు, ఇంతమంది వర్క్ ఇన్స్పెక్టర్లు, ఇంతమంది మహిళలు వచ్చి మా నాయనమైన కోరికలు తీర్చండి, డ్రైవర్లకి 18,500 ఇవ్వండి, ఎవరైతే మున్సిపాలిటీ సిబ్బందికి 15,000 ఇవ్వండి అని కూడా ఈరోజు న్యాయమైన కోరికలు కోరుతూ ఉంటే ఈ ఎమ్మెల్యేకు సీఎం గుర్తాటం లేదు. వీళ్ళకి దున్నపోతు మీద ఏ విధంగా వర్షం పడితే ఆ వర్షానికి దున్నపోతు వదలకుండా ఉంటాడు కేటాయించాలని కూడా మరి ఒక్క సోదరులు డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పున మరవ తిప్పునని చెప్పాడు. మా చెల్లెమ్మలు అన్నాడు, మా ఎక్కలు అన్నాడు, అందరికీ ప్రతిపక్ష నాయకుడు కూడా ముద్దులు పెట్టాడు. ముద్దులు పెట్టాడు మా చెల్లెమ్మలు. ఏం ముద్దులు పెట్టినాడు మా అన్న? ముద్దులుగా ఉంటాడు ప్రభుత్వం. మా అన్నకి బ్రహ్మాండంగా ఓట్లేద్దామని ఓట్ల కుదురు కూర్చాడు. ఆయన మిమ్మల్ని ఏం చేశాడు? చుట్టుపట్టుకొని వంగ తీసుకొని కుద్దే ఈ రోజు రోడ్ల మీద తీసుకొచ్చారు. అందుకనే దయచేసి మీరందరూ కూడా ఈరోజు మీ యొక్క డిమాండ్లు న్యాయమైన కోరికలు, దానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మద్దతు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్మిక వ్యవస్థ పట్ల చిత్తశుద్ధితో ఉంటుందని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు వీళ్ళకి నేను మేయర్ గారిని అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యేలు ఒకటే కోరుతున్నా. అయ్యా మీరేమో మీ ఇళ్ళ దగ్గర ఇంతమంది కార్మికులు ఇక్కడ ఉన్నారు, ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు. దాదాపు 4 రోజులు ఉంటే ఎక్కడే గొంగళి ఎక్కడనే ఉంటుంది, ఎక్కడే చెత్త అక్కడనే ఉంటుంది, ఏ వర్క్ అక్కడనే ఉంటుంది. ప్రజలు ఇబ్బంది పడతారు. దయచేసి వెంటనే ఏదైతే వాళ్ళు అడిగే కోరికల్ని తప్పకుండా నెరవేర్చడానికి మీరు మద్దతు తెలియజేసి ఈ కార్మికుల్ని ఆదుకోవాలని కూడా ఎమ్మెల్యే గారిని మేయర్ గారిని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోయే రోజుల దగ్గర ఉన్నదమ్మా. మాట ఇస్తే మాట మీద కాదు, మాట చెప్పాడు, మడవ తిప్పాడు. మనిషే గిరగిర తర్వాత నరేంద్ర మోడీ కాలు పట్టుకొని
కాగులాడుతున్నాడు. ఏంటి కొడుతున్నాడంటే ఈ సిబ్బందికి జీతాలు పెంచాలని కాదు, మరి పరిశ్రమలు తేవాలని కాదు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలని కాదు. నా ఏదైతే 11 కేసులు ఉన్నాయో నా 11 కేసుల్ని జైలు మోహన కాపాడండి. నా చిన్నాయన సొంత చిన్నాయన్ని రాజకీయం కోసం నా చిన్నాయన కొడుకుతో హత్య చేపించి గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చాను. నా అభిలాష్ జైలు మోహన కాపాడని నరేంద్ర మోడీ ఇక్కడ తెలుస్తున్నాడు. నేను ఒకటే ఈ ముఖ్యమంత్రి గారికి నేను హెచ్చరిస్తున్నా, మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల పక్షాన, కార్మిక వ్యవస్థ పక్షాన, ఉద్యోగస్తుల పక్షాన, కార్మిక వ్యవస్థగా వాళ్ళ గురించి ఏదో ఎన్నికల ముందు హామీ ఇచ్చారో అవి తప్పకుండా నెరవేర్చాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.